హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు స్పెషల్ ఏంటంటే చూస్తున్నారు కదా, తాటి రొట్టె అండి. సూపర్గా ఉంటుంది, సూపర్ టేస్ట్. మా ఇంట్లో అందరికి ఇష్టం. ఇది రోజు తాటి రొట్టె చేయబోతున్నాము. అది మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఈ తాటికాయల్ని పీల్ ఏదైతే ఉందో అదంతా తీసేసుకొని ఒక పేసం అంటాం, అది ఆ పేసం తీసుకోవాలన్నమాట. తాటి పేసం తీసుకున్న తర్వాత దీంతో మనం రొట్టె తయారు చేస్తాము. ఫస్ట్ ఈ తాటి రొట్టె ప్రిపరేషన్లో ఈ పేసం అనేది మెయిన్. అది ఎలా తీయాలో చూద్దాం. చూడండి, తాటికాయలని ఫస్ట్ బాగా పండిని మాత్రమే తీసుకోవాలన్నమాట. సీజనల్ ఫ్రూట్ తాటి పండు కంపల్సరీగా సంవత్సరానికి ఒకసారి తినాలండి. తాటిపండు కానీ తాటిపండుతో చేసిన తాటి రొట్టె కానీ, గారెలు కానీ, అలాగే తాటి ముంజులు, తేగలు ఇవన్నీ దొరుకుతాయి కదా. తేగలు కూడా దీని నుంచి వచ్చినాయే. ఈ సీజనల్ ఫ్రూట్ కంపల్సరీ ఈ తాటి రొట్టె తినడం వల్ల చాలా ఔషధ లక్షణాలన్నీ చాలా ఉంటాయండి ఫ్రూట్ లో. ఈ తాటిపండులో జింక్, ఐరన్, కాల్షియం, పొటాషియం, అలాగే విటమిన్ ఈ, విటమిన్ బి మనకి అందుతాయండి ఈ తాటిపండు తినడం వల్ల. బాగా పండిపోయిన తర్వాత పడతాయి ఈ తాటి చెట్లకి కాయలు. ఇవి అప్పుడే టేస్ట్ ఉంటుంది. మనం కొబ్బరికాయలాగా తీయటం కాదండి, చెట్టు నుంచి పండిపోయి కింద పడిందే మనం ఈ తాటి రొట్టెకి వాడతాము. ఇలా తీసేసుకోవాలి, పీలు తీసేసుకుని. ఇలా పీలు ఏదైతే ఉందో అదంతా ఈ తొక్కు తీసేసుకోవాలి. ఈ పేసును తీయడానికి కొన్ని పరికరాలు కూడా ఉంటాయండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే చేతితోటే తీసేస్తారు. మా అక్క అయితే సూపర్ గా చేస్తుందండి. మా అక్కే చేస్తుంది రొట్టె, ఎప్పుడు తాటి రొట్టె. నాకైతే రాదు, తనే అది చేస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్షన్ గా తీస్తుందో ఆ పేసం అనేది. షార్ప్ గా ఉన్న అంచున్న గిన్నె తీసుకుని మనం ఆ టెంక ఏదైతే ఉందో దానిలాగా తీస్తా ఉంటే ఆ పేస్ట్ లోపలికి వచ్చేస్తుంది అనమాట, బయటకు వచ్చేస్తుంది. ఆ ఏసులు ఏదైతే ఉందో అవి మళ్ళీ మనం పిండి అంతా వచ్చేసిన తర్వాత ఆ ఏసులు తీసేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇంత ఈజీగా తీస్తుంది చూడండి. షార్ప్ గా ఉండాలన్నమాట అది. మా ఇంటి పక్కనే ఉన్నాయండి తాటి చెట్లు, ఒక లుక్ వేసేయండి మీరు. నాకైతే చుట్టూ ఈ తాటి చెట్లు ఉన్నా కానీ నాకు చేసే అలవాటు అయితే లేదండి. ఎవరో అక్కల్లో లేకపోతే మా బావగారు గారు అమ్మాయి చేసి పంపించడం ఇలా చేస్తూ ఉంటారు. ఇయర్లీ వన్స్ అయితే తింటాం కంపల్సరీ. ఈస్ట్ వెస్ట్ లో తాటి రొట్టె అంటే తెలియని వాళ్ళు ఉంటారండి. ఇది తెలియని వాళ్ళు కూడా చేసుకుంటారని నేను వీడియో చేస్తున్నాను. చేయటం రాని వాళ్ళైనా ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్ గా మీరు తాటి రొట్టె అనేది మీరు చేసుకోగలుగుతారు. రాని వాళ్ళ గురించే నేను ఈ వీడియో చేస్తున్నాను, మీరు నేర్చుకుని చేసుకుంటారని. సిటీస్ లో ఉన్న వాళ్ళకి తాటి రొట్టె చేయడం అనేది తెలీదు. తాటిపండు మీకు అవైలబుల్ లో ఉంటే గనక మీరు ఈ విధంగా చేసుకుంటే తాటి రొట్టె చాలా సూపర్ గా వస్తుందండి, మంచి టేస్ట్ తో. ఒకసారి సంవత్సరంలో ఒకసారి ఈ టైంలోనే, ఈ సీజన్ లోనే దొరుకుతుంది. అలాంటి సీజన్కి ఒకసారి కంపల్సరిగా రైనీ సీజన్ లోనే దొరుకుతుంది. ఇది కంపల్సరిగా తాటిపండు అనేది తినాలండి. ఎవరి ఇయర్ అక్క చేసి పంపుతూనే ఉంటుందండి నాకు తాటి రొట్టె. మా అమ్మాయిలిద్దరికి, మా వారికి కూడా చాలా ఇష్టం. కొద్దిగా వాటర్ ఇలా తడుపుకొని మనం ఇలా పైన తొక్కు తీసేసుకున్న తర్వాత వాటర్ ఇలా కొద్దిగా చేతులతో తడుపుకొని దాన్ని బాగా రబ్ చేయాలి. సరే, ఆ పండు ఫ్రెష్ గా అప్పటికప్పుడే తీసుకోవాలన్నమాట. ఆ పేసం ఏదైతే ఉందో ఈ కాయని తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత చేద్దాం అని అనుకోకూడదండి. ఫ్రిడ్జ్ లో అనేది పెట్టకూడదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసేసుకోవాలి. వెంటనే పండు చెట్టు నుంచి పడిందా, తెచ్చామా, చేసేసుకున్నామా, అంతే. ఈ రొట్టె స్పెషాలిటీ అది. స్వీట్ కూడా దీంట్లో ఎక్కువ ఉంటుందండి, నేచురల్ స్వీట్ అనమాట. ఇది స్వీట్ గా కూడా ఉంటది. ఈ టెంక ఇంతవరకు వచ్చే వరకు మనం పేస్ట్ తీసేసుకోవాలి ఇలా. ఇంకా దీంట్లో ఏమి ఉండదు అనమాట. ఇది కూడా వేస్ట్ అవదండి దీంట్లో. ఇది ఎండిపోయిన తర్వాత పాతి పెడతారు, దీని నుంచే మనకి తేగలు వచ్చాయి. అలాగే తాటిపండు కూడా అన్ని కూడా అంత టేస్ట్ ఉండవండి. ఒక్కొక్క పండే మా రొట్టెకి కానీ గారెలకు కానీ
ఉపయోగిస్తాము. ఇలా బ్లాక్గా ఉన్న కాయ అయితే మంచి టేస్ట్ స్వీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ తాటి రొట్టెకి కొబ్బరి కూడా వేసుకోవాలి. కొబ్బరి కోరుతున్నారు ఇక్కడ. ఇప్పుడు పేస్ట్ అది మనం ఈ తాటి పేసం రెడీ చేసుకున్నాం కదండి. తాటి పేసం అలాగే బెల్లం పొడి చేసుకున్నాం, కొబ్బరి కూర పెట్టుకున్నాం. అలాగే దీంట్లో వేసేది రవ్వ, ఇడ్లీ రవ్వ. ఇడ్లీ రవ్వ కూడా ఇలా పొడిగానే పెట్టుకోవాలి, కడుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ముందుగా ఈ ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసి ఆకుకి మనం ఏదైతే వేస్తున్నామో ఆ మూకిట్లో వేసుకోవాలన్నమాట. ఇదిగో ఇలా అరిటాకులు నీట్గా కడిగేసిన ఆకులు వేసుకున్న తర్వాత మనం రొట్టె వేసే ఆకులకు మాత్రమే ఆయిల్ పూయాలన్నమాట. ఇలా వేయడం ఎందుకంటే మాడిపోకుండా, అరిటాకు మీద వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఈ రొట్టెకి వస్తుంది అనమాట. అందు గురించి ఇలా ఆకులు వేస్తాం. ఇప్పుడు మనం ఆయిల్ రాసిన ఆకు వేసి మనం ఈ పిండి మాత్రం దీని మీద వేస్తాం అనమాట. అర్థమైంది కదండి. ఈ పేసం ఏదైతే ఉందో తాటి పేసంలో 3 కాయలు వేసాం మనం. 3 కాయలకి 1 కప్పు బెల్లం, 1 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా స్వీట్గా ఉందండి. అలాగే కొబ్బరి కూడా 2 కప్పులు కొబ్బరి. దీంట్లో రవ్వ, ఇడ్లీ రవ్వ అలా అనమాట. ఈ పేసం మనకి 1/2 కేజీ వరకు ఉందండి. కేజీ రవ్వ పడుతుంది దీనికి. ఇప్పుడు స్వీట్ ఎలా ఉంది ఏంటి అనేది కొంచెం టేస్ట్ చేసి స్వీట్ సెట్ చేసుకుని, అలాగే రవ్వ కూడా ఎక్కువ ఉండకూడదు. ఆ పేస్ట్ మీద అయితే ఉందో అది ఎక్కువ ఉండాలి మనకి ఫ్లేవర్కి. ఇది ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ రాసి అరిటాకు ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా, దాని మీద ఈ రొట్టె ఏదైతే ఉందో అది మనం చక్కగా రొట్టెలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఎంత మందం వేసుకున్నా సరే స్లోగా ఉడుకుతుంది అనమాట నిప్పుల మీద, పొయ్యి మీద. ఇప్పుడు దీన్ని చక్కగా సమానంగా నీట్గా సర్దుకోవాలి. అసలు దీంట్లో ఆయిల్ కూడా పెద్దగా వాడరంటే, కొద్దిగా ఆకుకు మాత్రమే ఆయిల్ రాస్తాం. అసలు ఆయిల్ అనేది కూడా పెద్దగా వాడం. మరి ఇదివరకు రోజుల్లో అంత ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఇలాంటి ఫుడ్ తినటం వల్లే కదండి. నిజంగా పెద్దవాళ్ళు అన్నేసి ఏళ్ళు బ్రతకడానికి కారణం కూడా ఆ ఫుడ్డే. నీట్గా సెట్ చేసిన తర్వాత మనం పైన ఆయిల్ రాసిన అరిటాకు పైన కూడా దాని మీద బోర్లించాలన్నమాట. కొద్దిగా ఆయిల్ పైన స్ప్రెడ్ చేసి ఇలా ఆయిల్ రాసిన అరిటాకుని దాని మీద బోర్లించాలి. ఇలా 2-3 ఆకులు వేసుకోవాలి. అంటే ఇలా ఆకులు ఎందుకు వేస్తామంటే దీని మీద కూడా మనం నిప్పులు వేస్తాము. ఈ రొట్టె వేసే ముందే నిప్పులు చేసి పెట్టుకోవాలి మనం. ఈ రొట్టె తిరగేయడం అంటూ ఉండదు. పైన నిప్పులతో పైన కాలుతుంది, కింద మంటతో కింద కాలుతుంది అనమాట. ఈ రొట్టె స్పెషాలిటీ అది. తిరగేయడం ఏమి ఉండదు. ఈ రొట్టె క్వాంటిటీని బట్టి ఉంటుందండి ఉడికే టైము. నాకైతే గంట పట్టింది. ఇదిగో చూడండి, తాటి రొట్టె రెడీ అయిపోయింది మనకి. పొయ్యి మీద నుంచి తీసి ఇక్కడ పెట్టాను. చూడండి ఎంత మందంగా వేసినా రొట్టె ఎంత బాగా కాలిందో ఒకసారి చూడండి. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇదండి తాటి రొట్టె ప్రాసెస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.